గేట్ కాడున్నా వస్తాను నాగు, గేట్ దాటినా రెడీ ఉండండి. ఈ టైపు మాటలు ఇక నుండి మనం వినకపోవచ్చు. లీడర్లు గేట్ అవతల ఉండి గేట్ దాటినా వస్తుందని చెప్పడం చాలా కామన్. రామకృష్ణాపూర్కు ఏ స్థాయి లీడర్ వచ్చినా కూడా, లేదా మంచిర్యాల నుంచి హైదరాబాద్ నుంచి వస్తున్న వాళ్ళు ఎంతో దూరం నుంచి 100 కిలోమీటర్లు ప్రయాణించి ఇంటికి ఇంకొక 2-3 నిమిషాల దూరంలో ఆగిపోయి గంటల తరబడి వేచి చూసిన సందర్భం మనం చెప్పుకునేది కేతన్పల్లి రైల్వే గేట్ గురించి. అత్యంత సంతోషకరమైన సందర్భం ఏంటంటే, మా ఊళ్ళో ఈ రైల్వే బ్రిడ్జి ఇవాళ ROB ఓపెన్ అయింది. ఎంతో సంతోషం. ఎందుకంటే 30-40 సంవత్సరాల పాటు ఇక్కడ అష్టకష్టాలు పడ్డాం. ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ ప్రారంభమై కూడా 12 సంవత్సరాలు, అంటే నాట్ ఏ ఆర్డినరీ టైం, ఒక పుష్కర కాలం. సరే, ఎందుకు, ఏమైంది, ఎలా అయింది అనేది పక్కన పెడితే, చాలామంది కొంటతనం ఉంది, రాజకీయ నాయకుల నిర్లక్ష్య వైఖరి ఉంది. అట్లీస్ట్ మొత్తానికైతే ఇప్పుడు స్టార్ట్ అయింది. ఈ రోజు నుంచి ఏప్రిల్ 15 తారీఖు 2025 ఈ ప్రాంతాలన్నీ గుర్తుంచుకోవలసిన రోజు. ఈ సందర్భంగా కేతన్పల్లి అసలు రైల్వే గేటు 57 లెవెల్ క్రాసింగ్ అనే విషయమై అసలు దాని చరిత్ర ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కేతన్పల్లి అంటే సింగరేణి ఇక్కడ ఏర్పడ్డ కొత్తలో, సింగరేణి ఈ ట్రాక్స్ ఏర్పాటు చేసినప్పుడు 75-76 సంవత్సరం, అంటే 1975-76లో ఇక్కడ గేట్ ఏర్పాటు చేసినారని పాతకాలం వాళ్ళు చెప్తుంటారు. ఆ కాలంలో జస్ట్ ఒక కర్ర గేటు మాత్రమే ఉండేది. ఇది ఎడ్ల బండి బాట. శేషుపల్లి, అమరావతి, కురంపల్లి, కేతంపల్లి గ్రామాలకు సంబంధించి ఎడ్ల బండి బాట. ఇటు నుంచి దాదాపుగా అంటే మంచిర్యాల అనేది అప్పుడు పెద్ద పట్టణం కాదు, అప్పుడు ఇట్లానే పోయేది చాలా తక్కువ. ఒకవేళ మంచిర్యాలకు వెళ్ళాలంటే కూడా పక్కకే ఉన్న, అంటే 100 మీటర్ల డిస్టెన్స్ ఉన్న శేషుపల్లి వాళ్ళు కానీ అమరావతి వాళ్ళు కానీ వయా అట్లా జంగల్ నుంచి, అంటే చిన్నపాటి అడవి నుంచి నడుచుకుంటూ వెళ్ళి మంచిర్యాలకు వెళ్ళిన సందర్భం. అక్కడ ఒక హమాలి గేటు మాత్రమే ఉండేది. అయితే అక్కడికి వెళ్ళే సందర్భం కూడా చాలా భయంకరమైన అడవి ఉండేది. ఇటు నుంచి కూడా ఎవరు పోకపోయేది. ఇదంతా తర్వాత 80-85 దశకానికి వచ్చేసరికి, 84-85 ఆ కాలానికి వచ్చేసరికి కొంత పబ్లిక్ పెరిగింది. ఇక్కడ గేట్ కీపర్ కూడా లేనప్పటికీ కూడా ఒక 4-5 జమై గేటు తీసుకొని మళ్ళీ బయటికి వెళ్ళి ఆ గేటు వాళ్ళే వేసి మళ్ళీ వెళ్ళిపోయేటోళ్ళు. ఈ సందర్భానికి వచ్చేటప్పటికి ఏమైందంటే 86-87 అప్పుడు కేతన్పల్లి ఎలక్షన్స్ కాలం వచ్చింది. ఆ ఎలక్షన్స్ టైంలో అప్పుడు అంటే మంచి బలంగా ఉన్న కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి వాసిరెడ్డి సీతారామయ్య గారు అప్పుడు సర్పంచ్గా పోటీ చేయడానికి రంగంలో ఉన్నారు. సర్పంచ్గా పోటీ చేస్తున్న క్రమంలో ఇక్కడి ప్రజల ఆకాంక్షలను, ఇక్కడ ప్రజలు ఇది గుర్తించి గేటు అవసరాన్ని ఆయన గుర్తించి ఇక్కడ గేట్ కీపర్ని ఏర్పాటు చేసి ఒక మంచి గేట్ తయారు చేస్తాం అని చెప్పించిన హామీతో ఆయన ఈ ప్రాంతం ఓట్లు ఎక్కువగా కూడగట్టుకున్నాడు. అందువల్ల ఆయన గెలిచాడన్న ఇది కూడా ఉంది. సరే, గెలిచిన తర్వాత వాళ్ళు గ్రామ పంచాయతీ పరంగా లెటర్లు రాశారు, దానికి సంబంధించి ముందడుగు వేసారు. అది ఏది ఎట్లయినా కూడా అప్పటి నుంచి మెల్లమెల్ల గేట్ లాగానే ఉండి రామకృష్ణాపూర్ చాలా డెవలప్మెంట్ అయిపోయింది. ఏజూన్ ప్రాంతము ఏ స్థాయిలో అంటే కొన్ని వేల మందితో అసలు ఈ గేటుకి చాలా రద్దీ. ఒక 5 నిమిషాలు గేట్ వేస్తే కొన్ని వందల వాహనాలు ఆగిపోయే పరిస్థితికి వచ్చిన తర్వాత దీన్ని సర్వే చేసి అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ నేషనల్లో ఉన్నప్పుడు, దేశంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ గేటు శాంక్షన్ చేసింది. అప్పుడు ఎంపీగా వివేక్ గారు ఉండే కాబట్టి, అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ చేసింది కాబట్టి ఎంపీగా వారు అప్పుడు స్టార్ట్ చేసినారు. ఇదంతా 2013 ప్రాంతంలో. ఆ తర్వాత అప్పటి డక్కి మొక్కిలు దీని ల్యాండ్ ఎక్వేషన్కు ప్రాబ్లం వచ్చి, ఇంకేదో ప్రాబ్లం వచ్చి లాస్ట్కు చివరాఖరికి 2025 నాటికి ఇవాళ మళ్ళీ వివేక్ వాళ్ళ తనేడు వంశీ ఎంపీగా ఉన్నారు. ఆయన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ ఇవాళ స్టార్ట్ చేశారు. మధ్యలో చాలా వివాదాలు వస్తే, చాలా వివాదాలు వచ్చి ముందుకు జరగకపోతే చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్న బాలకసుమన్ కూడా ఒక దశలో చాలా కఠినంగా వ్యవహరించి దీనికి ముందడుగు వేయించాడన్న ఇది ఉంది. సరే, ఈ నిజంగానే చెప్పుకోవాలి, ఆయన కూడా చాలా కష్టపడ్డాడు. కాకపోతే ఎండ్ ఆఫ్ మినిట్కి వచ్చేసరికి ఏదో అంటారు చూసారా, సరే ఆయనకు అదృష్టం కలిసి రాలేదు. మళ్ళీ ఏదైతే అప్పుడు మైల్ స్టోన్ వేసిన వివేక్ గారు ఉన్నారో మళ్ళీ వాళ్ళ చేతికే ఇది వచ్చింది. సరే, సంతోషం. ఈ
23లో నవంబర్లో గెలిచిన తర్వాత మళ్ళీ 24 జనవరిలో ఎంపీ గారు గెలిచిన తర్వాత మళ్ళీ ఇద్దరు కలిసి తండ్రి ఇద్దరికి మళ్ళీ ఆ పేరు దక్కడం సరే అదొక సంతోషదాయకమే. ఏదేమైనా కూడా ఈ ట్రాక్లు ఇప్పుడు మనం చూసిన ట్రాక్ ఇది సికింద్రాబాద్ టు న్యూఢిల్లీ ట్రాక్ 220 రైళ్లు ఈ ట్రాక్ వెంబడి నడుస్తూ ఉంటాయి. దీనికి అంటే 24 గంటల్లో 2 గంటలు మాత్రమే 24 గంటల వ్యవధి మొత్తం మీద 22 గంటలు మూసే ఉంటుందన్న పేరు దీనికి. దాంతో చాలామంది అసలు 108 అంబులెన్స్లో పోతూ చనిపోయిన వాళ్ళు, ఆటోలో ఎమర్జెన్సీ ఉండి చనిపోయిన వాళ్ళు, యాక్సిడెంట్ అయి చనిపోయిన వాళ్ళు కోకొల్లో ఉన్నారు. వాళ్ళందరికీ ఈరోజు నిజంగా అంటే వాళ్ళ కుటుంబాలకు సంతోషం. ప్లస్ అలాగే ప్రతిరోజు కొన్ని వందల మంది ఇప్పుడు మంచిర్యాలకి వెళ్తుంటారు, కొంచెం బెల్లంపల్లికి వెళ్తుంటారు. వాళ్ళకి కూడా అసలు ఈ బ్రిడ్జ్ అనేది ఇవాల్టి నుంచి అందుబాటులోకి రానుంది. ఇది చాలా సంతోషదాయకం. నాట్ ఓన్లీ రామకృష్ణాపూర్ డివిజన్, ఇటు సారంగపల్లి, వెంకటాపూర్, మందమర్రి, మార్కెట్ ఏరియా, పాలచెట్టు, వెంకటాపూర్, RK5 ఈ ప్రాంతాలన్నీ వీటితో పాటు మన ఏజూన్, బీజూన్, అమరావతి, శేషపల్లి అందరికీ కూడా కొన్ని వేల మందికి 40-50 వేల మందికి ఉపయోగపడుతున్న ఈ ROB ఇలా అందుబాటులోకి రావడం నిజంగా మనందరికీ అదృష్టం. రైల్వే గేట్ క్లోజ్ అయితే ఎండాకాలం అయితేనేమేమంటే ఇట్లా వచ్చి కురవపల్లి అంటే ఈ చెరువులు అప్పుడు నీళ్లు ఉండే ఎండాకాలంలో ఇట్లా వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడ కల్వర్ట్ కనబడుతుంది ట్రాక్ కింద. ఈ కల్వర్ట్ నుంచి వెళ్ళి ఇట్లా వచ్చేసి మళ్ళీ ఇట్లా వెళ్ళేవారు. ఏ గ్రామాలైనా ఈ కల్వర్ట్ నుంచి వెళ్ళిపోయేది. వర్షాకాలం అయితే మాత్రం కంపల్సరీ అక్కడనే ఆగాల్సి వచ్చేది. ఒక్కొక్కసారి గేటు లాక్ అయ్యి ఓసారి ఎప్పుడు చూడు నిజం చెప్పాలంటే నరకమే. గేట్ కాడికి వస్తున్నామంటే నరకమే. హైదరాబాద్ నుంచి దూర ప్రాంతం నుంచి హాలిడేస్ అప్పుడు పిల్లలు వస్తున్నప్పుడు కూడా అంతా వచ్చి గేట్ కాడికి వచ్చి దాదాపుకి అలసిపోయి నిద్రపోయిన సందర్భాలు ఉన్నాయి. గంటలు గేటు ఆపితే అట్లాంటి నరకావస్థ నుంచి ఈరోజు బయట పడ్డట్టు ఈ ప్రాంత ప్రజలు. నిజంగా ఈ ప్రాంత ప్రజల అదృష్టం. ఇంతకాలానికైనా పుష్కర కాలానికైనా ఇది ఒక రూపానికి వచ్చి ఓపెన్ అయిపోయింది. సరే ఇంకొకటి మిగిలిపోయింది బ్రిడ్జ్ మీద, ఇంకా అంటే లైట్స్ ఇంకా పెట్టలేదు, కరెంట్ ఇది కాలేదు, ఇంకా లేయర్ కూడా కరెక్ట్ అయ్యలేదు బీటీ. అది కూడా పూర్తిస్థాయిలో జల్లి తీసుకొచ్చి ఈ ప్రాంత ప్రజలకు మంచి సౌకర్యాన్ని ఇంకా మంచి సౌకర్యంగా అందించాలని DSP మీడియా తరఫున కోరుతున్నాం.